ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. రియల్మీ యూఐ 3.0ని ఎర్లీ యాక్సెస్ కింద కొన్ని డివైజెస్కి అయితే రోల్అవుట్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. సో రియల్మీ జీటీ నియో అలాగే రియల్మీ జీటీ మాస్టర్ ఎడిషన్ ఇలాంటి కొన్ని వేరియంట్స్కి అయితే ఆల్రెడీ వీళ్ళు ట్రయల్ ప్రోగ్రామ్ అదేనండి ఎర్లీ యాక్సెస్ ప్రోగ్రామ్ అయితే రివీల్ చేశారు. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ వీళ్ళు Q2 2022 కల్లా మెజారిటీ ఆఫ్ ద మొబైల్ ఫోన్స్ అన్నిటికీ కూడా ఈ ఎర్లీ యాక్సెస్ కాకుండా డైరెక్ట్గా స్టేబుల్ వర్షన్ని రోల్అవుట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది, ఇంక్లూడింగ్ నార్జో సిరీస్తో సహా. సో నేను చాలా రోజుల నుంచి దీన్ని అయితే యూజ్ చేస్తున్నాను. సో కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత నాకు అనిపించినటువంటి టాప్ ఫ్యూచర్ని మీతో డిస్కస్ చేద్దామన్న ఉద్దేశంతో ఈ వీడియోని మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. నేనైతే ఆల్మోస్ట్ ఆల్ దీన్ని అరౌండ్ ఒక 2 వీక్స్ పైనుంచే నేను యూజ్ చేస్తున్నాను. నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి ఫ్యూచర్స్ అన్నిటినీ కూడా మీతో నేను ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్ ఆగండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో ఉన్నటువంటి టాప్ ఫీచర్స్ చెప్పబోయే ముందల దీని గురించి నేను కొంత ఎక్స్ప్లోర్ అయితే చేశాను. సో దాని గురించి నేను మీతో చెప్తాను. సో రియల్మీ యూఐ అంటే ఇది ఒక కస్టమ్ యూఐఏ, అఫ్ కోర్స్ రియల్మీకి సంబంధించినటువంటి ఓన్ యూఐఏ, బట్ ఇదంతా కూడా మనకి Android 12 మీద బిల్డ్ అయినటువంటి ఒక కస్టమ్ యూఐ అని మనం అనుకోవచ్చు. బట్ వీళ్ళకంటూ కొన్ని అంటే ఇంతకుముందు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి రియల్మీ దాంతో కంపేర్ చేశారంటే, కలర్స్ ఓఎస్తో కంపేర్ చేశారంటే కొన్ని కస్టమైజేషన్ చేస్తూ కొన్ని ఫీచర్స్ని వీళ్ళు ఎడిషనల్గా యాడ్ చేయడం జరిగింది. నన్ను అడిగితే కలర్స్ యూఐ కాకుండా వీళ్ళే ఓన్గా ఒక కస్టమ్ యూఐ బిల్డ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే ప్రీవియస్ లాగా కాదు, రియల్మీకి ఇప్పుడు ఒక సపరేట్ ఇదైతే క్రియేట్ అయింది కాబట్టి వీళ్ళ ఓన్ యూఐ మీద వీళ్ళు షిఫ్ట్ అయితే బాగుంటుందని నా అభిప్రాయం. సో ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే అంటే ఐకాన్స్ కానీ లేదా సిస్టంలో ఉన్నటువంటి కొన్ని ఫీచర్స్ కానీ ఆల్మోస్ట్ ఆల్ మీకు సిమిలర్గా అనిపిస్తాయి. బట్ కొన్ని మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అనిపించింది. ముఖ్యంగా నాకు ఇందులో లో బ్యాటరీకి సంబంధించినటువంటి ఫీచర్ అయితే చాలా బాగా అనిపించింది. ఫ్రెండ్స్ వీడియోని అయితే గట్టిగా లైక్ చేయండి. ఒకవేళ దీనికి కనుక 3K లైక్స్ క్రాస్ అయినాయి అన్నట్లయితే MIUI వర్షన్ 13లో ఉన్నటువంటి టాప్ ఫీచర్స్ని కూడా మీ ముందుకైతే తీసుకొస్తాను. మరి ఆలస్యం చేయకుండా వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ ఇనిషియల్గా దీని ఆపరేటింగ్ సిస్టమ్ స్మూత్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నాకు ఎక్కడ హ్యాంగ్ కానీ ల్యాగ్ కానీ అయితే ఏం కాలేదు. అండ్ ఫ్లోటింగ్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. ఒకవేళ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ మీద మీరు యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ క్రేజీ అనే మనం చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ ఇనిషియల్గా నాకైతే యూఐ ఏదైతే ఉందో చాలా బాగుంది. అఫ్ కోర్స్ దీంట్లో కూడా నాకు ఒక నెగిటివ్ అనిపించింది. అదేంటి అంటే దీంట్లో కూడా చాలా బ్లాట్వేర్ అయితే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ స్నాప్చాట్ ఉంది. సో అఫ్ కోర్స్ వీటిని అన్ఇన్స్టాల్ కూడా చేయొచ్చు, కానీ అరౌండ్ వాటిని కూడా వీళ్ళు రిమూవ్ చేసిస్తే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. సో ఇక్కడ మీరు చూసారు కదా, జోష్ అనేటువంటి యాప్ లైక్ టిక్టాక్ లాగా. సో ఇది కూడా నాకు రిక్వైర్మెంట్ లేదు, నేను దీన్ని రిమూవ్ చేశాను అన్నట్లయితే ఆటోమేటిక్గా రిమూవ్ అవుతుంది. ఇక దీంట్లో మనకి మరొకటి ఏంటి అంటే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే. సో మోస్ట్ అవైటెడ్ ఫ్యూచర్. సో OnePlus మొబైల్ ఫోన్స్లో సాధారణంగా మనం ఇది చూస్తుంటాం. అండ్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లేతో పాటుగా అంటే ప్రీవియస్లీ కూడా ఉంది మనకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే, బట్ దీంట్లో వచ్చేటప్పటికి మన పిక్చర్ని కూడా కస్టమైజ్ చేసుకునేటువంటి విధంగా మనకి ఇందులో తీసుకొని రావడం అయితే జరిగింది. సో ఇది కూడా ఫ్యాంటాస్టిక్. ఈవెన్ మీకు ఏదైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు డైరెక్ట్గా మీకు స్క్రీన్ పైనే మనకి సైడ్ లైటింగ్ ఎల్ఈడీస్ అంటే ఎడ్జ్ లిట్ తోటి మనకి ఇది రావడం కూడా జరుగుతుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యూచర్ అనే నా అభిప్రాయం. సో ఇది కూడా మన టాప్ 10 లిస్ట్లో టాప్ 2 కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఇక థర్డ్ ఆప్షన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇక్కడ మనకి ఫింగర్ ప్రింట్ అన్లాక్ ఉంటుంది చూసారా, దీన్ని ప్రెస్ చేసి పట్టుకున్నారు అన్నట్లయితే ఆటోమేటిక్గా మనకి క్విక్ లాంచ్ యాప్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసారు కదా, సో నేను ఇక్కడ అన్లాక్ చేశాను, అలాగే హోల్డ్ చేసి పట్టుకున్నారు అన్నట్లయితే ఇక్కడ మీకు ఫేస్బుక్ అలాగే మ్యూజిక్ అలాగే గూగుల్ వాయిస్ అసిస్టెంట్. సో నేను ఇక్కడ ఫేస్బుక్ని ట్యాప్ చేశానంటే ఆటోమేటిక్గా నాకు ఇక్కడ ఫేస్బుక్ అనేది అన్లాక్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనము డైరెక్ట్గా మనకు కావాల్సినటువంటి యాప్ ఏదైతే ఉందో ఆ యాప్ని చాలా సునాయాసంగా యాక్సెస్ అయితే చేయొచ్చు. ఇదే కాదు, ఇక్కడ మనకి క్విక్ లాంచ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అఫ్ కోర్స్ వీటిని కూడా మీరు కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు, డిపెండ్స్ అపాన్ మీ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని. ఇది వన్ ఆఫ్ ద టాప్ ఫీచర్ అని చెప్పి మనం అనుకోవచ్చు. సో టాప్ 3 కింద దీన్ని మనం కన్సిడర్ చేయొచ్చు. ఇక దీంట్లో మరొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ విషయానికి వచ్చారంటే దీంట్లో ఖచ్చితంగా మనం ఈ ఫ్లోటింగ్ బార్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఇంతకుముందు ప్రీవియస్లీ మనం థర్డ్ పార్టీ యాప్ ద్వారా వీటిని అయితే యూజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు మనకి ఓఎస్లోనే ఇన్బిల్ట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా ఒక యాప్ని యూజ్ చేస్తున్నారు, సో అలాంటి సందర్భాల్లో మీకు ఈ ఫ్లోటింగ్ బార్ ఏదైతే ఉందో చాలా బాగా యూజ్ అవ్వడం జరుగుతుంది. అఫ్ కోర్స్ దీని యొక్క సైజెస్ని కూడా అంటే ఫుల్ స్క్రీన్ కావాలంటే ఫుల్ స్క్రీన్ పెట్టుకోవచ్చు, లేదు అన్నట్లయితే కనుక హాఫ్ స్క్రీన్. అఫ్ కోర్స్ దీన్ని మీరు సైజ్ కూడా కస్టమైజ్ చేసుకునేటువంటి ఫ్యూచర్ని కూడా మనకు వెళ్ళిచ్చి. సో ఇక్కడ మనకి క్యాలిక్యులేటర్ కూడా ఉంది. దీని స్క్రీన్ సైజ్ ఏదైతే ఉందో ఈ స్క్రీన్ సైజ్ని కూడా, అండ్ అఫ్ కోర్స్ దీని యొక్క స్క్రీన్ షాట్స్ ఇలాంటి వాటి
వాటన్నిటిని వగేరా కూడా మీరు ఇందులో అయితే తీసుకోవచ్చు. ఈ ఫ్లోటింగ్ బార్ విండోస్ ఏదైతే ఉందో ఇది కూడా నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ అనిపించింది. సో దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ ఆన్ ద టాప్ 4th ప్లేస్. ఇక దీంట్లో మరొక ఆప్షన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే, దీంట్లో ఒకవేళ మీరు కనుక రియల్మీ ల్యాప్టాప్ని కనుక యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక ఇక్కడ డైరెక్ట్గా మీకు పీసీ కనెక్ట్ అనే ఆప్షన్ అయితే రావడం జరుగుతూ ఉంటుంది. సో దీని సహాయంతో డైరెక్ట్గా మీ ల్యాప్టాప్లో ఇదొక స్క్రీన్ మిర్రర్ లాగా యూజ్ చేసుకునేటువంటి ఫెసిలిటీ అయితే మనకు రావడం జరుగుతుంది. అఫ్కోర్స్ ప్రీవియస్లీ మనకి శాంసంగ్లో ఈ ఫీచర్ని మన ముందు తీసుకొచ్చారు. ఇప్పుడు రైట్ నౌ ఒకవేళ మీరు కనుక రియల్మీ మొబైల్ ఫోన్ని యూజ్ చేస్తున్నారు, అలాగే రియల్మీ ల్యాప్టాప్ని కనుక యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక మీరు ఈ పీసీ కనెక్ట్ యాప్ని కూడా యూజ్ చేస్తూ మీరు మీకు కావాల్సినటువంటి కస్టమైజేషన్స్ని అయితే చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఫీచర్ అని మనం చెప్పుకోవచ్చు. ఈవెన్ ఇక్కడ మనకి నోటిఫికేషన్ సెంటర్లో కూడా ఐకాన్స్ కూడా చాలా దూరంగా, అలాగే స్క్రీన్ సైజ్ కూడా కొంచెం పెద్దగా మనకు రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ వీటన్నిటిని కూడా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఈసారి ఈ వ్యూ కూడా నాకు కొంచెం బెటర్ అనిపిస్తుంది. కాకపోతే ఐకాన్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం టైనీగా అనిపించింది, పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు. బట్ ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అనే నా అభిప్రాయం. ఇక దీంట్లో మరొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ఇమేజ్ ఉంది, దీన్ని మీరు సోషల్ మీడియా నెట్వర్క్లో కనుక మీరు షేర్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిక్ ఏదైతే ఉందో దీన్ని నేను షేర్ చేయాలనుకుంటున్నాను అంటే దీంతో పాటు నా లొకేషన్ అలాగే నాకు సంబంధించినటువంటి పర్సనల్ పిక్చర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వెళ్ళే అవకాశం ఉంది. సో ఇక్కడ మీరు చూసారంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇంక్లూడెడ్ అని ఉంది కదా, ఇక్కడ రిమూవ్ ద లొకేషన్ ఆర్ రిమూవ్ అదర్ ప్రాపర్టీస్ అని చెప్పి మీరు సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్లయితే చాలు, ఆటోమేటిక్గా ఈ పిక్చర్కి సంబంధించినటువంటి కస్టమైజ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ రిమూవ్ అయిపోయి జస్ట్ పిక్చర్ ఒక్కటి మాత్రమే మీకు ఫేస్బుక్ లేదు అన్నట్లయితే కనుక వాట్సాప్ ఇలాంటి వాటిల్లో షేర్ అవడం జరుగుతుంది. సో ఎవరైతే ప్రైవసీకి మెయిన్ ప్రయారిటీ ఇస్తుంటారో అందులో కూడా పిక్స్లో ముఖ్యంగా సో ఈ ఆప్షన్ అయితే ఖచ్చితంగా మనకి చాలా బాగా ఉపయోగపడటం అయితే జరుగుతుంది. ఇక మరొక ఫ్యూచర్ విషయానికి వచ్చారంటే ప్రస్తుతం ఇది కూడా మనకి రియల్మీ ల్యాబ్స్లో టెస్టింగ్లోనే ఉంది. సో దీంట్లో వచ్చేటప్పటికి మనకి డీసీ డిమ్మింగ్ ఆప్షన్, ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యూచర్. సో బేసికల్లీ దీనివల్ల మనకు వచ్చినటువంటి ఉపయోగం ఏంటంటే స్క్రీన్ యొక్క ఫ్లిక్కరింగ్ ఏవైతే ఉన్నాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన 120 Hz అలాగే 90 Hz డిపెండ్స్ అపాన్ యాప్ని బేస్ చేసుకొని ఇది ఆటోమేటిక్గా స్క్రీన్ యొక్క రిఫ్రెష్ అనేది రావడం జరుగుతుంది కదా, ఫ్లిక్కరింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లిక్కరింగ్ మొత్తాన్ని కూడా ఇది కంట్రోల్ చేయడం అయితే జరుగుతుంటుంది. ఇదే కాదు స్క్రీన్ యొక్క డిస్ప్లే ఇష్యూస్ కానీ లేదా ఆటో బ్రైట్నెస్ ఇష్యూస్ ఏవైతే వాటిని కూడా ఇదైతే ఫిక్స్ చేయగలదు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యూచర్ అనే మనం చెప్పుకోవచ్చు. ఇక మరొక ఇన్ఫర్మేషన్ విషయానికి వచ్చారంటే స్లీప్ క్యాప్సుల్ అని అంటాము. బేసికల్లీ దీనివల్ల మనకు వచ్చినటువంటి ఉపయోగం ఏంటి అంటే ఆటోమేటిక్గా అంటే ఇది మనం ఒక నిద్ర మాత్రం వేసుకున్నట్లు, సో రాత్రి 11 గంటల నుంచి స్టార్ట్ చేసుకొని నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 2 o'clock దాకా మనకి ఎటువంటి నోటిఫికేషన్స్ వచ్చినా కానీ మనకి డైరెక్ట్గా ఏ నోటిఫికేషన్ కానీ ఏ అలర్ట్ కానీ రాకుండా మనకి ఇది వర్క్ చేయడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ దీన్ని ఆన్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మీకు కావాల్సినటువంటి మేజర్ ఇంపార్టెంట్ యాప్స్ ఏవైతే వాటన్నిటిని కూడా కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ ఇది కూడా మనకి రియల్మీ ల్యాబ్ టెస్టింగ్లోనే ఉంది. మోస్ట్లీ ఇది రియల్మీ యూఐ 3.0 తోటి రోల్అవుట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ అని మనం చెప్పుకోవచ్చు. ఇవే కాదు దీంట్లో మీరు ఇంకొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ రియల్మీ వర్షన్ ఏదైతే ఉందో ఆండ్రాయిడ్ వర్షన్ని 12 అయితే మనకు ప్రొవైడ్ చేశారు, కానీ ఇక్కడ ఇంకా కొంచెం డీటెయిల్డ్గా చూశారు అన్నట్లయితే అఫ్ కోర్స్ మనందరికీ కూడా తెలిసిందే కలర్స్ ఓఎస్ వర్షన్ 12. అఫ్ కోర్స్ కలర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైనా అంటే మెయిన్ ఈ బేస్ ఏదైతే ఉందో ఇదంతా కూడా డిజైన్ అయింది దాని మీద కొంచెం కస్టమైజేషన్తో వీళ్ళు రియల్మీ యూఐ 3.0 అని మన ముందు తీసుకొచ్చారు. కానీ నిజంగా కలర్స్ ఓఎస్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది కంపేర్ టు ద ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ వర్షన్స్ కన్నా. ఇక దీంట్లో మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యూచర్ విషయానికి వచ్చారంటే ఇక్కడ మీరు సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీలో ఇన్ఫ్యాక్ట్ నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యూచర్ అనిపించింది. ఇది ముఖ్యంగా చెప్పాలంటే లేడీస్ లేదా చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళ పేరెంట్స్కి ఎవరైతే ఉన్నారో ఇదంతా కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యూచర్ అని అనుకోవచ్చు. సో ఇక్కడ మనకి లో బ్యాటరీ మెసేజ్లోకి వెళ్ళారు అన్నట్లయితే కనుక లో బ్యాటరీ మెసేజ్ యాక్టివేట్ చేసుకున్నారు అన్నట్లయితే ఇక్కడ మనకి డిఫాల్ట్గా ఒక మెసేజ్ రావడం జరుగుతుంది, మై ఫోన్ బ్యాటరీ ఈజ్ లో, యూ మే నాట్ ఏబుల్ టు గెట్ ఇన్ టచ్ విత్ మీ ఫర్ ఎ వైల్ అని చెప్పి. అఫ్ కోర్స్ దీన్ని మీరు కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. ఇంక్లూడ్ లొకేషన్తో సహా మనము అప్ టు 5 కాంటాక్ట్ నెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనము మెసేజెస్ అయితే పంపించవచ్చు. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యూచర్ అనే మనం చెప్పుకోవచ్చు. సో ఇదైతే నాకు చాలా బాగుంది. అంటే ఎప్పుడైతే 15% రాగానే ఆటోమేటిక్గా మనందరికీ కూడా అంటే అందులో ఉండేటువంటి 5 మెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆటోమేటిక్గా మీకు మెసేజ్ వెళ్ళడం జరుగుతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యూచర్ అనే
నా అభిప్రాయం. సో అఫ్ కోర్స్ దీంట్లో కేవలం పాజిటివ్సే కాదు, నాకు కొంచెం నెగిటివ్ కూడా అనిపించినాయి. అదేంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫాల్ట్గా డైలర్ ఏదైతే ఉందో మనకి గూగుల్ డైలర్ని మనకు ప్రొవైడ్ చేశారు. సో కాల్ రికార్డింగ్ చేసుకునేటువంటి ఫ్యూచర్ అయితే మీకు ఇందులో బై డిఫాల్ట్ రాదు. అఫ్ కోర్స్ ఒకవేళ మీరు కాల్ రికార్డ్ చేసినా కానీ అవతల వాళ్ళకి ఒక అలర్ట్ రూపంలో వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇన్ఫాక్ట్ ఇక్కడ డిఫాల్ట్గా మనకి ఎస్ఎంఎస్ మెసేజింగ్ సర్వీసెస్ కూడా మనకి గూగులే రావడం అయితే జరుగుతుంది. అండ్ దీంట్లో నాకు కలర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈ వర్షన్ 12 మీదనే ఇది బిల్డ్ అయినట్టు కనిపిస్తుంది. కానీ సో ఇంకా కొంచెం బెటర్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ని తీసుకొస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సో మీకు ఎలా అనిపిస్తుంది ఇందులో ఫీచర్స్ గురించి? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో ఫ్రెండ్స్ చూసారు కదా దీంట్లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ ఫీచర్స్ అయితే. సో నాకైతే ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఏదైతే ఉందో చాలా 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 బాగా ఉపయోగపడడం జరుగుతుంది. ముఖ్యంగా పేరెంట్స్కి, లేదన్నట్లయితే మన ఫ్రెండ్స్, మన రూమ్మేట్స్ వీళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేయడానికి కూడా, ఇంక్లూడింగ్ లాస్ట్ లొకేషన్ ఏదైతే ఉందో ఇది కూడా క్వైట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇంకా ఇప్పుడు నేను చూపించినటువంటి ఫీచర్స్ అన్నిటిలో కూడా మీకు ఏ ఫీచర్ బాగా నచ్చింది? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. అండ్ ఇప్పుడైతే ప్రస్తుతం ఎర్లియర్ యాక్సెస్ ప్రోగ్రామ్ నడుస్తుంది, ఎలిజిబుల్ వాళ్ళంతా ట్రై చేయొచ్చు. బట్ ఇది వచ్చేటప్పటికే ట్రయల్ వర్షనే కాబట్టి మీకు చాలా బగ్స్ ఉంటాయి, ఇవి దృష్టిలో పెట్టుకొని అయితే వెళ్ళండి. ఒకవేళ లేదు నాకు బగ్స్ వచ్చినా పర్వాలేదు నేను యూస్ చేస్తా అంటే యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ లేదు అన్నట్లయితే వెయిట్ చేయండి, స్టేబుల్ వర్షన్ని ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు రోల్అవుట్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ స్క్రీన్ మీద కూడా వీళ్ళకి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ నేను ప్రొవైడ్ చేస్తాను. సో మోస్ట్లీ వీళ్ళు వచ్చేటప్పటికే Q2 2022 కల్లా మెజారిటీ ఆఫ్ ద మొబైల్ ఫోన్స్ అన్నిటికీ ఇంక్లూడింగ్ నార్జో సిరీస్ కూడా వీళ్ళు ఈ రియల్మీ UI 3.ని రోల్అవుట్ చేసేటువంటి అవకాశం ఉంది. కానీ అప్పటికల్లా మనకి ఆండ్రాయిడ్ వర్షన్ 13 కూడా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో అప్పుడు రియల్మీ UI 4 బీటా టెస్టింగ్ లేదా ట్రయల్ ప్రోగ్రామ్, ఎర్లీ యాక్సెస్ ప్రోగ్రామ్కి మళ్ళీ మనం వెళ్ళిపోయేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఎనీవే నాకు నచ్చిన ఫీచర్స్ అయితే ఇవి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.